नमस्ते, राम राम, अस्सलाम वालेकुम, आदाब, శుభ శామ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీడిఎస్సి 2024 ఎస్ఏ టీజీటీ పీజీటీ హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 56కి స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా ఒకసారి చెక్ చేయండి, క్లియర్ ఉండదు, ఎస్ సార్ ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా ఎవరైనా మరి ఇప్పుడు దాకా ఇంకా చూడలేని వాళ్ళైతే కింద మీకు ఏపీడిఎస్సి 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో అన్ని లైన్గా అయితే ఉన్నాయి. దాదాపుగా 50+ ప్రాక్టీస్ సెట్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటుగా డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి ఇంకొక ప్లేలిస్ట్ అయితే ఉంది. ఇంతకుముందు మనం తెలంగాణ అలాగే ఆంధ్రాకి సంబంధించి కంబైన్ చేసినప్పుడు దాంట్లో 120+ ప్రాక్టీస్ సెట్స్ ఇవ్వడం జరిగింది. అన్ని సెట్లలో కూడా అన్ని కొత్త కొత్త క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా రిపీటెడ్గా అయితే ఉండవు. దాంతోపాటుగా డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా బుక్స్ చదవాలి, ఎలా నోట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకైతే 2 వీడియో లింక్లు అయితే ఇక్కడ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలాగే కంటెంట్కి సంబంధించి కూడా మీకు అవైలబుల్లో ఉంటున్నాయి. ఏపీ 10th క్లాస్ హిందీ అని చెప్పేసి మీకు ఇంకొక ప్లేలిస్ట్ అయితే ఉంది, అక్కడ నుంచి కూడా చూడగలరు. గ్రామర్కి సంబంధించి కూడా ప్లేలిస్ట్ ఉంది. ఒకసారి మీరంటే కూడా మీరు ఛానల్ వెళ్ళి చూసినట్టయితే మీకు అంత క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇంకా ఇప్పుడు లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అయితే లేటెస్ట్గా నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది ఆర్ఆర్బి రైల్వే టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించి. అయితే సికింద్రాబాద్ జోన్లో మనకి ఎటువంటి టీచింగ్ పోస్టులకు సంబంధించి ఎటువంటి అయితే వేకెన్సీస్ ఏం లేవు. సో మీరైతే చెన్నై కానీ, అటు బెంగళూరు కానీ, లేదా అటు పై మీరు ఎక్కడే ఏ జోన్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన మీకు ఎలా అప్లై చేయాలి, అలాగే జోన్ వైజ్ వేకెన్సీస్ కానివ్వండి, అలాగే అంతా కూడా నేను మీకు వీడియో రూపంలో కూడా చేయడం జరిగింది. ఇంకెవరైనా చూడలేని వాళ్ళైతే కింద మీరు ఛానల్లో వెళ్ళి చూడగలరు. అక్కడ నుంచి మీరైతే మీరు బెనిఫిట్ పొందొచ్చు. సో మొదటి ప్రశ్న చూద్దాం ఈరోజు. చూడండి, వ్రస్, దీర్ఘ और प्लुत किसके प्रकार हैं? ह्रस्व, दीर्घ और प्लुत किसके प्रकार हैं? व्यंजन, स्वर, संधि कोई नहीं. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం మరి ఎవరైతే ఇక్కడ ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా రైట్ అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. స్వర్కే ప్రకార్ హోతే హే. ఓకేనా అండి? సో దాంతోపాటుగా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సంక్రాంతి బాగానే సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో మనకు మధ్య మధ్యలో కొంచెం బ్రేక్స్ కానీ అన్నీ కూడా ఉన్నట్లయితే మనకు చాలా మైండ్ అనేటువంటిది రిఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ఇంకా మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడంటే తెలియదు, ఇంకా రాలేదు. సో వస్తే దానికి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. అయితే మనం అలా అని చెప్పేసి మరీ వదలకుండా మన యొక్క ప్రాక్టీస్ సెట్స్ అనేటువంటిది మీకు కొనసాగిస్తూ ఉండండి. నేను మీకు ముందే చెప్పాను. సో మనం ఏదైనా క్లాస్ చేయకపోతే కనుక మీరు ప్లేలిస్ట్లో ఉన్నటువంటి ఏదో ఒక సెట్ తీసుకొని మీరైతే ప్రిపేర్ చేసినా కూడా మీకు చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. సో అందరూ కూడా నోట్ మేకింగ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. అందరూ కూడా మరి టెక్స్ట్ బుక్ కంటెంట్స్ ఏదైనా కూడా చదువుతున్నారు అనుకుంటున్నాను. అలాగే మీరు ప్రాక్టీస్ సెట్ చేసినప్పుడు మీకు ఏ క్వశ్చన్స్ చేస్తే మీరు చేయలేకపోతున్నారో వాటిని ఒకసారి రౌండప్ చేసుకొని ఆ క్వశ్చన్స్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ని మరలా ఒకసారి రివైజ్ చేసినట్లయితే కనుక మీరు మళ్ళీ అప్డేటెడ్గా ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ రెండోది చూసుకున్నట్లయితే స్వర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న చూడండి, తాళవ్య ధ్వని కౌన్సీ హే? తాళవ్య ధ్వని అన్న వ్యంజన అన్న మనకి ఇక్కడ తాళవ్య ధ్వని కౌన్సీ హే? జ, ప, క, ర. ప్రశ్న మరొకసారి, తాళవ్య ధ్వని కౌన్సీ హే? మరి ఇక్కడ దీనికి సరైన సమాధానం ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, జ. ఎందుకంటే మనకు కా వరకు వచ్చేసి కంటి, చా వరకు వచ్చేసి తాళవ్యు, టా వరకు వచ్చేసి మూర్ధన్యు, తా వరకు వచ్చేసి దంత్యు, పా వరకు వచ్చేసి ఓష్ట్యు. సో ఇక్కడ మీకు ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను. అయితే ఇంకా ఇక్కడే మీకు ఈ పీడిఎఫ్ అనేటువంటిది ప్రతిరోజు క్లాస్ అయిన తర్వాత మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా జాయిన్ కానట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి జాయిన్ అయిపోయి మీరు ఈ పీడిఎఫ్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో బాగా దాన్ని యూజ్ చేసుకోవచ్చండి. సో లేట్ చేయకుండా మనం నెక్స్ట్ ప్రశ్నకైతే వెళ్ళిపోదాం. మూడవ ప్రశ్న చూడండి, సంయుక్త స్వర్ కౌన్సే హే? ఇక్కడ స్వర్ అని అడుగుతున్నారు. సంయుక్త స్వర్ చాలా కేర్ఫుల్గా చూడాలి. క్వశ్చన్ అనేటువంటిది చాలా మనకి ఇక్కడనే కన్ఫ్యూజ్ చేస్తారు. సంయుక్త స్వర్ అంటే రెండు స్వరాల యొక్క కలయిక అనేది. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఏ, ఐ. ఆప్షన్ బి ఆ, ఓ. ఆప్షన్ సి ఈ, ఆ. ఆప్షన్ డి ఐ, ఆ. ఇందులో ఏదో మీరైతే ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ, ఐ అనేటువంటిది మనకు సంయుక్త స్వర్ అండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ, నెక్స్ట్ ఈ,
నెక్స్ట్ ఉ, నెక్స్ట్ రి, ఇవి రస్సు స్వర్. అలాగే ఆ, ఈ, ఊ, ఇవి వచ్చేసి దీర్ఘ స్వరు. ఓకేనా. సో నెక్స్ట్ ఏ, ఐ, ఓ, ఔ, ఈ 4 వచ్చేసి మీకు సంయుక్త స్వర్ అంటారు, సంయుక్త స్వర్. నెక్స్ట్ అం, అహ వచ్చేసి మరి ఏమంటారో మీరైతే కామెంట్ చేసేయండి. మనం ఇంతకుముందు కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే కనుక మనకి ఇది వచ్చేసి అయోగ్వాహ్ అంటారు. ఓకేనా అండి, అయోగ్వాహ్. అందరికి కూడా మరొకసారి గుడ్ ఈవినింగ్, హాయ్, హలో, నమస్తే అండి, ప్రణామ్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 4వ ప్రశ్న చూడండి. व्यंजन में प्रत्येक वर्ग में प्रथम और द्वितीय वर्ण को कहते हैं. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు కూడా, చాలా కేర్ఫుల్గా చదవండి. వర్న్ అంటున్నాడు చూడండి. వ్యంజన్, వ్యంజన్ అంటే మనకి కా నుంచి మనకు శ్రా వరకు అనుకోండి, ఈ మధ్యలో ఉన్నటువంటి వాటిలో. అయితే ఇక్కడ మనకి మొదటిది మరియు రెండవది. ఓకేనా, కా, ఖ ఉంటాయి కదా, ఇవి ప్రథమ్ और ద్వితీయ. ఓకేనా. సో ఉన్నటువంటి వర్డ్ లెటర్స్ని ఏమంటారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. మరి దీన్ని మనం చూసుకున్నట్లయితే ఘోష్ అంటారా, సఘోష్ అంటారా, అఘోష్ అంటారా, కోయి నహియా. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి, అఘోష్ వర్న్ అని అంటారు. సో దీనికి ఒక ట్రిక్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఫస్ట్ లెటర్ మనకి ఆల్ఫాబెట్స్లో అంటే వర్ణమాలలో ఫస్ట్ లెటర్ వచ్చేది ఆ. సో ఫస్ట్ లెటర్తో మనం ఫస్ట్ వర్ణతో లింక్ చేసుకున్నట్లయితే కనుక ఈజీగా మనం ఫస్ట్ 2 లెటర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మనం ఈజీ చేయొచ్చు. నెక్స్ట్ వన్ కూడా మీకు సఘోష్. ఓకేనా, సఘోష్. కొన్నిసార్లు మీకు ఈ సఘోష్ అని ఇవ్వకుండా ఘోష్ అని ఇస్తాడు. సో అప్పుడు ఇదైనా కరెక్ట్ అవుతుంది, ఇదైనా కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఈ రెండు కూడా ఒక్కటే, ఓన్లీ వన్ అంటే ఓన్లీ వన్, బోత్ ఆర్ సేమ్ అనమాట. ఓకే. సో కొన్ని చోట్ల సఘోష్ అని ఇస్తారు, లేదా కొన్ని చోట్ల ఘోష్ వర్డ్ అని ఇస్తారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు చాలా కేర్ఫుల్గా చదవాలి క్వశ్చన్. ఓకేనా అండి, రైట్. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి, 5వ ప్రశ్న. గబన్ ఉపన్యాస్ కే రచనాकार कौन है. गबन उपन्यास के रचनाकार कौन है. ऑप्शन ए प्रेमचंद, ऑप्शन बी भारतेंदु हरिश्चंद्र, ऑप्शन सी భవానీ ప్రసాద్ మిశ్ర, ఆప్షన్ డి నాగార్జున. బాబా నాగార్జున అంటారు, ఇతనికి ఇంకొక పేరు కూడా అయితే ఉంది. సో అదేందో మీరైతే కామెంట్ చేసేయండి. అలాగే భవానీ ప్రసాద్ మిశ్ర రాసినటువంటి ఒక మంచి రచన పేరు ఎందుకు కూడా కామెంట్ చేసి, అలాగే ఈయన చూసుకున్నట్లయితే ఈయనని మనము తార్ తఫ్తక్లో కూడా మనం చూడస్తామండి. ఓకేనా, తార్ సప్తక్లో కూడా ఈయన వస్తారు. ఈయన ఏ తార్ సప్తక్లో వస్తారో మీరైతే కామెంట్ చేయండి. సో దీనికోసం మీకు క్లారిటీ కావాలంటే కనుక మీరు డిఎస్సి హిందీ క్లాసెస్ ఏదైతే ఉందో, డిఎస్సి హిందీ క్లాస్ అని ప్లేలిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మీరు 110 ఎపిసోడ్ అండి, 110 ప్రాక్టీస్ సెట్స్ మీరు చూసినట్లయితే కనుక ఈ తార్ సప్తక్ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, తార్ సప్తక్ అనేటువంటి టాపిక్ పూర్తిగా ఒకటే క్వశ్చన్తో మనం మొత్తంగా షార్ట్గా మీకు షార్ట్ ట్రిక్స్ ఇది కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా చూడలేనట్లయితే అది మీరు చూసినట్లయితే మీకు క్వశ్చన్ సంథింగ్ 10వ క్వశ్చన్ అనుకుంటాను. సో ఒకసారి చూడగలరు అది. సో చాలా రోజులైంది కాబట్టి సో మీకు దాంట్లో మొత్తం కంప్లీట్గా అది చూస్తున్నట్లయితే కూడా మీకు పక్కా ఒక మార్క్ అయితే వస్తుందండి. డిఎస్సిలో పక్కా ఒక మార్క్ తార్ సప్తక్ నుంచి మీరు గన్సాట్గా అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో కొన్ని టాపిక్స్ ఉంటాయి మనకు, ఆ టాపిక్స్ ప్రిపేర్ అయినామంటే కనుక మనకు పక్కా మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో అలాంటి వాటిలో ఈ తార్ సప్తక్ అనేటువంటిది కూడా ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గబన్ ఉపన్యాస్ కి రచనాकार कौन है. ప్రేమ్చంద్, భారతేందు హరిశ్చంద్ర, భవానీ ప్రసాద్ మిశ్ర, నాగార్జున్. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఈ గబన్ అనేటువంటి రచన ఏదైతే ఉందో దీని యొక్క ప్రకాశన వర్ష వచ్చేసి 1931 అండి. 1931లో ప్రకాశితం అవడం జరిగింది. నెక్స్ట్ भारतेंदु हरिश्चंद्र మనకి गद्य साहित्य के लिए आधुनिक साहित्य के इतिहास आधुनिक काल के जनक माने जाते हैं, और नागार्जुन को भी इधर आप बता सकते हैं. ठीक है ना जी. नेक्स्ट 6వ प्रश्न చూడండి, प्रवास भारती दिवस कब मनाया जाता है. प्रवास भारती दिवस कब मनाया जाता है. ऑप्शन ए 9 दिसंबर को, ऑप्शन बी 9 जनवरी को, ऑप्शन सी 9 फरवरी को, ऑप्शन डी 8 మార్చ్ को. మంచి ప్రశ్నలు అంటే మనకు జీకే, కరెంట్ అఫైర్స్, అలాగే మెథడాలజీ ఇవన్నీ కూడా సంబంధించి మీకు నేను చేపిస్తానని చెప్పడం జరిగింది. అయితే క్లాసులు అన్నీ కూడా కంపల్సరీగా అన్ని రోజైతే మనకు ఉంటాయి ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా. కొన్ని రోజుల్లో మనకి ఫెస్టివల్స్ కావచ్చు, లేదా కొన్ని అర్జెంట్
వర్క్స్ ఉండడం వలనో లేదా ఇంకేతర కారణాల వలనో చేయలేని పక్షంలో మీరు మన ఛానల్ ఉన్నటువంటి ప్రాక్టీస్ సెట్స్ తీసుకొని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. సో అయితే నాకు చాలా హ్యాపీ అనిపించేది ఏంటంటే మీరు నా క్లాస్ కోసం ఏదో వెయిట్ చేస్తున్నాను సార్ అనేటువంటిది మీ ఎప్పుడు సార్ అడగడంతో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో అలాంటప్పుడు నాకు ఇంకా జోష్ వచ్చి మంచి ప్రశ్నలు అలాగే చేయాలని ఉత్సాహం అయితే వస్తుంది. ఇలాగే మీ యొక్క సపోర్టు మరి లైక్ షేర్ చేసి అందిస్తారని చెప్పేసి మరి ఇంకా ఆ సెషన్ చూసిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఎవరైతే అందరూ కూడా చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అలాగే షేర్ చేయడం లేదు. జస్ట్ ఇక్కడ మనం ఎటువంటి పెయిడ్ బ్యాచ్లు ఏమీ లేవండి. మనం అంతా ఓన్లీ అంతా మనం ఇక్కడ ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఎటువంటి పార్షియాలిటీ అనేటువంటి లేదు. అంతా కూడా మనం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జనవరి 1 నుంచి మనం ఏవైతే ఎపిసోడ్ చేసుకున్నామో 50th ఎపిసోడ్ తర్వాత సో 50th ఎపిసోడ్ నుంచి అనుకుంటున్నాను నేను. సో మీకు ఆన్సర్కి కూడా అయితే పీడిఎఫ్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ ఒకసారి వెళ్ళి చూడగలరు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ప్రవాస్ భారతీయ దివస్ కబ్ మనాయా జాతా హై అంటే ఆప్షన్ ఎవరైతే ఇక్కడ బి అని ఇస్తున్నారు ఎగ్జామ్ కూడా రైట్ అండి. 9 జనవరికో అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఎందుకంటే మనకి ఆ రోజున ఆఫ్రికా నుంచి మన మహాత్మా గాంధీ గారు తిరిగి వచ్చినటువంటి ఆ రోజు అనమాట. నెక్స్ట్ 7వది చూసుకున్నట్లయితే భారత్ ने किस देश को राफेल तूफान के बाद मानवीय सहायता भेजी है? म्यांमार, तुर्की, क्यूबा, सीरिया. ప్రశ్న మనకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, జీకే కానివ్వండి, మనం అన్నీ కూడా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ హిందీ లిటరేచర్ గ్రామర్ అన్నీ కూడా ఓకేనా. సో ప్రశ్న 7వది చూడండి. 7वां प्रश्न देखिए आपके सामने कि भारत ने किस देश को राफेल तूफान के बाद मानवीय सहायता भेजी है? म्यांमार, तुर्की, क्यूबा, सीरिया. అయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి जिन्होंने दे रहे हैं क्यूबा इस प्रश्न का सही उत्तर हो जाएगा जी. चलिए अगला प्रश्न देखते हैं. 8वां प्रश्न प्रवासी भारतीय सम्मान पुरस्कार 2025 से किसे सम्मानित किया गया है? మరి 2025 ప్రవాస భారతీయ సమ్మాన్ అంటే పురస్కారం ఏదైతే ఎవరికి ఇవ్వడం జరిగింది, ఎవరిని సన్మానించడం జరిగింది అంటే డాక్టర్ సయ్యద్ అన్వర్ ఖుర్షీదా, సూర్య బాలన, ఎం కృష్ణన, ఎస్ జయశంకర్ గారు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి. प्रश्न मरोकसार चूँगी. प्रवास भारतीय सम्मान पुरस्कार 2025 में किसे सम्मानित किया गया है? डॉक्टर सैयद अनवर खुर्शीद, सूर्यबाला, एम कृष्ण, एस जयशंकर. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. డాక్టర్ సయ్యద్ అన్వర్ ఖుర్షీద్ అనేటువంటిది ఇక్కడ మనకు ఆప్షన్ ఏ इस प्रश्न का सही उत्तर हो जाएगा. चलिए 9वां प्रश्न देखिए आपके सामने. भारत के गणतंत्र दिवस 2025 पर किस देश के राष्ट्रपति मुख्य अतिथि होंगे? सो प्रति ఏటా మరి గణతంత్ర దివస్ అంటే రిపబ్లిక్ డే రోజున మనం ఏదో ఒక దేశం అతిథుల్ని గౌరవించుకోవడం, పిలిపించి మనం ముఖ్య అతిథిగా మనం గౌరవం ఇవ్వడం అనేటువంటి జరుగుతూ వస్తూ ఉంది ఆనవాయితీగా. అయితే మరి ఈసారి జరగబోయేటువంటి రిపబ్లిక్ డే ఎన్నో రిపబ్లిక్ డే జరుపుకుంటాం మీరైతే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి తప్పకుండా. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతకుముందు 2024లో ఎవరు వచ్చారయ్యా అంటే ఏ దేశం నుంచి అంటే ఫ్రాన్స్ అండి. గుర్తుపెట్టుకోవాలి, ఫ్రాన్స్ అడుగుతుండొచ్చు. సో మనకు ఒకటి వెనక ఒకటి ముందు అలా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీ గుర్తుపెట్టుకోవాలి. మనకు వచ్చినప్పుడు 2024 ఫ్రాన్స్ ఆయన ఎవరయ్యా అంటే ఇమాన్యుయల్ మ్యాక్రో అనేటువంటి రాష్ట్రపతి గారు మనకు రావడం జరిగింది. అయితే అప్పుడు 75వ గణతంత్ర దినోత్సవం జరగడం జరిగిందండి. 75వ గణతంత్ర దినోత్సవం ఎప్పుడంటే 2024లో. సో ఇప్పుడు 2025లో వచ్చేసి మనకు 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు 76వ గణతంత్ర దినోత్సవం అంటే 2025న మనకు జనవరి 26వ తేదీన జరగబోతున్నటువంటి గణతంత్ర దినోత్సవంలో పాల్గొనబోయే మరి ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే అమెరికా, ఇండోనేషియా, స్విట్జర్లాండ్, కోయి నహి. అయితే ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇండోనేషియా మరి అతనే ఎవరైనా అంటే ప్రవోతో అని చెప్పేసి వస్తుంది. మీరు కామెంట్ చేయగలరు. ప్రవోతో సియాంటో అని చెప్పేసి మనకు రాష్ట్రపతి గారు ఉండడం జరిగింది. సో ఆయన ఈ 26వ తేదీన గణతంత్ర 2025 ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవబోతున్నారు ఓకేనా. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇండోనేషియా యొక్క రాష్ట్రపతి మరి ప్రవోతో సుయాంటో
గారు పాల్గొనడం జరుగుతుంది. ఓకే, సో ఇలాగా మీరు కరెంట్ అఫైర్స్ కూడా చూసుకుంటూ ఉండాలి. 10వ ప్రశ్న చూడండి, రాష్ట్రీయ యువ దివస్ కబ్ మనాయా గయా? మనం రీసెంట్గా నేషనల్ యూత్ డే కూడా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ 1 जनवरी, ऑप्शन बी 4 जनवरी, ऑप्शन सी 8 जनवरी, ऑप्शन डी 12 जनवरी। इस प्रश्न का फिर सही उत्तर हो जाएगा ऑप्शन डी इज द राइट आंसर అవుతుందండి. 12 जनवरी इस प्रश्न का सही उत्तर हो जाएगा, क्योंकि उस दिन हमारे स्वामी विवेकानंद जी के जयंती के शुभ अवसर पर हम राष्ट्रीय युवा दिवस मनाते आ रहे हैं, ठीक है ना। और यहाँ पर बताइएगा कि इंटरनेशनल यूथ डे कब मनाया जाता है। इंटरनेशनल यूथ डे वो मनाया जाएगा 12 अगस्त को। याद रखिएगा, ध्यान रखिएगा, आप नोट करते जाइएगा, నోట్ చేసుకుంటూ ఉండండి. 12 ఆగస్టున ఇంటర్నేషనల్ యూత్ డేగా సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, 11వ ప్రశ్న చూడండి, घुमक्कड़ शास्त्र की रचना किसने की है। ऑप्शन ए कमलेश्वर, ऑप्शन बी शरद जोशी, ऑप्शन सी विष्णु प्रभाकर, ऑप्शन डी राहुल सांकृत्यायन। ప్రశ్న మరొకసారి, ఘుమక్కడ్ శాస్త్రికి రచన కిస్నే కీ హై? మీకు మరి ఒక క్లూ చూసుకున్నట్లయితే కనుక మేరీ తిబ్బత్ యాత్ర అని చెప్పేసి రచన రాయడం జరిగింది. అది ఎవరై అంటే కనుక మరెవరో కాదు, ఆప్షన్ डी ऑप्शन जिन्होंने दे रहे एकदम सही है उनका ऑप्शन डी राहुल सांकृत्यायन जी का रचना है, ठीक है ना। चलिए 12वां प्रश्न देखते, झूठा सच कहानी के लेखक कौन है। झूठा सच कहानी के लेखक कौन है। ప్రేమ్చంద్, ధూమిల్, యశ్పాల్, గులేరి। సి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఎవరైతే మనకు అందరికి తెలిసిన విషయమే. దీనికి ఈయన రచన చూసుకున్నట్లయితే ఈయనది ముఖ్యమైన రచన, అతి ప్రసిద్ధమైనటువంటి స్టోరీ ఏదంటే ఉస్నే కహాతా అని చెప్పేసి ఉంది. ఓకేనా, ఉస్నే కహాతా అనేటువంటిది ఈయన స్టోరీ. అయితే ఇక్కడ సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, యశ్పాల్ యొక్క రచన అనమాట. ఓకే, झूठा सच అనేటువంటిది స్టోరీ వచ్చేసి యశ్పాల్ గారిది. ఓకే, సో ధూమిల్ని ఇంకొక పేరు ఏందో మీరైతే కామెంట్ చేసేయండి. ఓకే, ప్రేమ్చంద్ యొక్క ఇంకొక పేరు ఏందో కూడా కామెంట్ చేసేయండి. 13వ ప్రశ్న చూడండి, भारतेंदु हरिश्चंद्र जी की रचना नहीं है। ऑप्शन ए प्रेम तरंग, ऑप्शन बी प्रेम 25, ऑप्शन सी प्रेम सरोवर, ऑप्शन डी प्रेम माधुरी। प्रश्न मरొకసారి, भारतेंदु हरिश्चंद्र की रचना नहीं है। ప్రేమ్ తరంగ్, ప్రేమ్ 25, ప్రేమ్ సరోవర్, ప్రేమ్ మాధురి। మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ ఎవరైతే బి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. ప్రేమ్ 25 అనేటువంటిది ఈయన రచించినటువంటిది కాదు. సో మరి ఎవరు రాస్తారో మీరైతే కామెంట్ చేసేయండి. ఇదైతే ఈరోజు మీకు హోంవర్క్ ప్రశ్నగా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో చాలా రోజులైంది మనం హోంవర్క్ ప్రశ్న ఇవ్వకుండా. అయితే చూద్దాం ఎంతమంది మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీ యొక్క ఉత్సాహాన్ని తెలియజేస్తున్నటువంటిది తెలుస్తుంది. ఓకేనా, సో 14వ ప్రశ్న చూడండి, ఇది కొత్త ఒక ప్రశ్న అని చెప్పుకోవచ్చు, ఒక రకమైన ప్రశ్న అని చెప్పుకోవచ్చు. క్రాంతికారి కవికి రచన కౌన్సీ హై? చూసారా క్వశ్చన్ అడుగుతున్నారు. క్రాంతికారి కవికి రచన కౌన్సీ హై? झरना, निहार, अर्चना, चिदंबरा। ప్రశ్న మరొకసారి, క్రాంతికారి కవికి రచన కౌన్సీ హై అంటే ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అర్చన అనేటువంటిది మనకు సరైన సమాధానం. ఎందుకు అంటే కనుక ఇది వచ్చేసి క్రాంతికారి అనేది కదా, ఇది వచ్చేసి మనకి నిరాలా గారిని అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, నిరాలా జీకో यानी सूर्यकांत त्रिपाठी निराला जी को क्या कहा जाता है, क्रांतिकारी कवि के रूप में भी जाना जाता है। तो ये झरना किसकी रचना है? झरना, निहार, है ना। अगर देखा जाएगा यहाँ पर जयशंकर प्रसाद हो जाएंगे, जयशंकर प्रसाद, और यहाँ पर होगा कि महादेवी वर्मा। मैंने यहाँ पर वर्मा लिख दिया कि महादेवी वर्मा, ये भी लिख देता हूँ, कोई बात नहीं, ठीक है। महादेवी वर्मा जी की रचना है। चिदंबरा की ये हमारे पंत जी की रचना है ना, पंत जी की रचना है। ये हमारे भारतीय मतलब हिंदी साहित्य में प्रथम ज्ञानपीठ पुरस्कार पाने वाले हैं और इन्हें प्रकृति के सुकुमार कवि के रूप में भी जाना जाता है ना। जयशंकर प्रसाद को क्या कहा जाता है, आपने कमेंट कीजिएगा जी। 15वां प्रश्न देखिए, आधुनिक हिंदी कविता की मूर्धन्य कवयित्री किसे जाना जाता है? ऑप्शन ए महादेवी वर्मा, सुभद्रा कुमारी चौहान, मन्नो भंडारी, उषा प्रियंवदा।
సి. 15వ ప్రశ్న మరొకసారి, आधुनिक हिंदी कविता की मूर्धन्य कवयित्री किसे जाना जाता है? महादेवी वर्मा, सुभद्रा कुमारी चौहान, मन्नो भंडारी, उषा प्रियंवदा. అయితే ఇక్కడ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మహాదేవి వర్మకు कहा जाता है. महादेवी वर्मा को हिंदी आधुनिक हिंदी कविता की मूर्धन्य कवयित्री जाना जाता है और इन्हें कि आधुनिक मीरा के रूप में भी जाना जाता है ना. आधुनिक मीरा के रूप में भी जाना जाता है. और ये भी आपको ऐसे भी पूछा जाएगा किसके आधार पर ऐसे बोलते हैं कि आपको याद रखना है आत्मिक कविता संग्रह में के तौर पर. ठीक है ना, आत्मिक कविता संग्रह है. आत्मिक कविता संग्रह के उस समय पर इसको ये कहा गया है. ठीक है ना. चलिए आज हम 15 प्रश्न कर लिए हैं बहुत दिन के बाद, लगभग मानो एक हफ्ता के बाद ఒక వారం తర్వాత మనం మళ్ళీ ఈ క్లాస్ అనేటువంటి చేసుకోవడం జరిగింది. సో మనకి మీకు ఎలా అనిపించింది, ఈజీ హార్డ్ మోడరేట్, మీకు హానెస్ట్గా ఎన్ని మార్కులు వస్తున్నాయి కూడా కామెంట్ చేయండి. అలాగే మరి మీ యొక్క ఒపీనియన్ సజెషన్స్ కూడా మీరు కామెంట్ అయితే చేయండి. తప్పకుండా అయితే మీకు అన్ని కన్సిడర్ చేసి మీకు మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. మరి ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి ఒక పెద్ద సపోర్టు, ఎంకరేజ్మెంట్, ఉత్సాహం అన్నీ కూడా అండి. సో మరి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మరి మీకు ప్రతిరోజు రాత్రి 9 గంటలకు లైవ్ అయిపోయిన వెంటనే రాత్రి మీకు క్లాస్ అయిపోయిన వెంటనే ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో విత్ ఆన్సర్ కీతో పాటుగా మీకు ఫ్రీగా టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకెవరైనా జాయిన్ కానట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు ప్రిపరేషన్లో భాగంగా యూజ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మీరందరూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్ ఉందండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9 గంటలకు లైవ్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.